ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు పటాన్ చెరువు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో చనిపోయారు లాస్య నందిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నందిత తండ్రి సాయనతో తనకు గల సాన్నిహిత్యం రేవంత్ గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో సాయన మృతి చెందటం, ప్రస్తుతం లాస్య నందిత మృతి అత్యంత విషాదకరమన్నారు సీఎం రేవంత్. అటు సాయన్న ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు రేవంత్. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి షాకింగ్కు గురి చేసిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. యంగ్ ఎమ్మెల్యేను కోల్పోవడం సమాజానికి తీరని నష్టమన్నారు కేటీఆర్. వారం కిందటే లాస్య నందితను పరామర్శించినట్లు చెప్పారు. విషాద సమయంలో లాస్య కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యంగా ఉండాలన్నారు కేటీఆర్. లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం తనను కలిచివేసిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి బాధాకరమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య తండ్రి బాటలోనే ప్రజాసేవకు అంకితమయ్యే టైంలో అకాల మరణం తీరని లోటన్నారు కవిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల స్టేట్ మినిస్టర్స్, కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప రాజకీయ జీవితం ఉన్న లాస్య అకాల మరణం కలిచివేసిందన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య మృతి షాక్ కలిగించిందన్నారు మంత్రి కొండ సురేఖ. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్యే లాస్య మృతి అత్యంత బాధ కలిగించిందన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్పై లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత లాస్య నందితను పటాన్ చెరువులోని అమేద హాస్పిటల్కు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్కు వెళ్లి లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాంధీ హాస్పిటల్లో లాస్య నందిత డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు లాస్య నందిత. 2016లో తన తండ్రి సాయనతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిచారు లాస్య నందిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు పటాన్ చెరువు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో చనిపోయారు లాస్య నందిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నందిత తండ్రి సాయనతో తనకు గల సాన్నిహిత్యం రేవంత్ గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో సాయన మృతి చెందడం, ప్రస్తుతం లాస్య నందిత మృతి అత్యంత విషాదకరమన్నారు సీఎం రేవంత్. అటు సాయన్న ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు రేవంత్. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి షాకింగ్కు గురి చేసిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. యంగ్ ఎమ్మెల్యేను కోల్పోవడం సమాజానికి తీరని నష్టమన్నారు కేటీఆర్. వారం కిందటే లాస్య నందితను పరామర్శించినట్లు చెప్పారు. విషాద సమయంలో లాస్య కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యంగా ఉండాలన్నారు కేటీఆర్. లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం తనను కలిచివేసిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి బాధాకరమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య తండ్రి బాటలోనే ప్రజాసేవకు అంకితమయ్యే టైంలో అకాల మరణం తీరని లోటన్నారు కవిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల స్టేట్ మినిస్టర్స్, కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప రాజకీయ జీవితమున్న లాస్య అకాల మరణం కలిచివేసిందన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య మృతి షాక్ కలిగించిందన్నారు మంత్రి
కొండ సురేఖ. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్యే లాస్య మృతి అత్యంత బాధ కలిగించిందన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్పై లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత లాస్య నందితను పటాన్చెర్లోని అమేద హాస్పిటల్కు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్కి వెళ్లి లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాంధీ హాస్పిటల్లో లాస్య నందిత డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత లాస్య నందితను పటాన్చెరులోని అమేద హాస్పిటల్కు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్కు వెళ్లి లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాంధీ హాస్పిటల్లో లాస్య నందిత డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు లాస్య నందిత. 2016లో తన తండ్రి సాయన్నతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిచారు లాస్య నందిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు పటాన్చెరు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో చనిపోయారు లాస్య నందిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నందిత తండ్రి సాయన్నతో తనకు గల సాన్నిహిత్యంను రేవంత్ గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో సాయన్న మృతి చెందడం, ప్రస్తుతం లాస్య నందిత మృతి అత్యంత విషాదకరమన్నారు సీఎం రేవంత్. అటు సాయన్న ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్ లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి షాకింగ్కు గురిచేసిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. యంగ్ ఎమ్మెల్యేను కోల్పోయాడు, సమాజానికి తీరని నష్టమన్నారు కేటీఆర్. వారం కిందటే లాస్య నందితను పరామర్శించినట్లు చెప్పారు. విషాద సమయంలో లాస్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు ధైర్యంగా ఉండాలన్నారు కేటీఆర్. లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి బాధాకరమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య తండ్రి బాటలోనే ప్రజాసేవకు అంకితమయ్యే టైంలో అకాల మరణం తీరని లోటన్నారు కవిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల స్టేట్ మినిస్టర్స్, కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప రాజకీయ జీవితం ఉన్న లాస్య అకాల మరణం కలిచివేసిందన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య మృతి షాక్ కలిగించిందన్నారు మంత్రి కొండా సురేఖ. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్యే లాస్య మృతి అత్యంత బాధ కలిగించిందన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.